పెరుగులో ఈ ఒకటి కలుపుకొని తినండి చాలు, మీకు ఎంతటి బాణపట్టు ఉన్నా సరే ఇట్టే కరిగిపోతుంది. అవునండి, నేను చెప్తున్నది నిజమే, మీరు వింటున్నది నిజమే. రెమెడీని వాడే నేను నిజంగా బరువు తగ్గానండి. ఇదివరకు 87 కేజీలు ఉండేదాన్ని, ఇప్పుడు 62 కేజీలకైతే వచ్చాను. ఇదివరకు అయితే నా పొట్ట చాలా పెద్దగా ఉండేది, సైడ్స్ కూడా చాలా ఉండేవి, ఫేస్ ఏమో చాలా చెబ్బీగా ఉండేది, ఫేస్ ఏమో చక్కగా చిన్నగా అయిపోయింది, పొట్ట ఫ్లాట్ అయిపోయింది, అలాగే సైడ్ ఫ్యాట్స్ కూడా పూర్తిగా కరిగిపోయాయి. ఇప్పుడు స్లిమ్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మనం ఎప్పుడూ కూడా హెల్దీ వేలోనే బరువు తగ్గాలండి, అంతేకాని ఫుడ్ తినకుండా కడుపు మార్చుకొని పస్తులు ఉంచుకొని అలాంటివి అస్సలు చేయొద్దు. ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న వాటితోనే మనమైతే ఈజీగా బరువు తగ్గొచ్చు. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి, కాబట్టి వీడియోని అయితే కంటిన్యూగా చివరి వరకు చూస్తూ ఉండండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఇంత ఎఫెక్టివ్ గా ఈ రెమెడీ పనిచేస్తుందా అని. రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి. పెరుగులో ఈ ఒక్కటి కలుపుకొని తినండి చాలు, ఏళ్ల తరబడి శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అయితే మంచులాగా కరిగిపోతుంది. మనకి 100% రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా తగ్గిన తర్వాత నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారండి, కానీ వెయిట్ మాత్రం తగ్గకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రెమెడీ అయితే 100% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా దీనిని వారం రోజులు ట్రై చేసి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. మీరు చాలా రోజులుగా ఈ సమస్యలతో బాధపడుతున్నారా? పొట్ట పెరగడము, గ్యాస్, పొట్ట ఉబ్బరము, అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడం, ఇవన్నీ కనుక మీకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మన శరీరంలో అయితే చాలా పెద్ద మార్పు తీసుకురాగలము. ఈ రెసిపీ వల్ల మన బాడీలో ఏ ఏ మార్పులు జరుగుతాయో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఎక్కువగా తినడం వల్లే లావ్ అయిపోయాను అని అనుకుంటారు. అసలు నిజం అది కాదు. మనం లావ్ అవ్వడానికి కారణం మన జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడం. మీరు తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా నిల్వ ఉంటుంది, అది గ్యాస్ గా మారుతుంది, దానివల్ల పొట్ట ఉబ్బుతుంది, ఇన్ని రకాల సమస్యలు అయితే వస్తాయి. అందుకనే జీర్ణక్రియ బాగుంటేనే మనం బరువు అయితే తగ్గుతాము. కాబట్టి ఈ ఒక్క రెమెడీతో మనం అలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియోలో అధిక బరువు మరియు కొవ్వు కరిగిపోయే న్యాచురల్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో తోడుపెట్టిన పెరుగు కూడా తీసుకోవచ్చు. పెరుగు వల్ల వెయిట్ లాస్ అవుతారా, వెయిట్ గెయిన్ అవుతారు కానీ అని అంటూ ఉంటారండి, కానీ ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. నేను ఇక్కడ పెరుగు ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. పెరుగు బరువు తగ్గించడంలో మనకి అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఇందులో ప్రోటీన్, కాల్షియము, ఇంకా ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఇవి మన ఆకలిని నియంత్రించి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడానికైతే ఉపయోగపడతాయి. అంతేకాదండి, ప్రతిరోజు కనుక మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీని మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఎంత లావుగా ఉన్నా సరే ఈజీగా బరువు తగ్గుతారు. పెరుగు వల్ల మనకి జీర్ణక్రియ అయితే మెరుగుపడుతుంది, అలాగే శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి, అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. పెరుగులో ఉన్న ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని కలిగించడం వల్ల మనము ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా ఉంటాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ సోంపు, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోవాలి. సన్నని మంట మీద వీటిని 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకోకూడదు, అలాగే వీటిని మాడపెట్టకూడదు. నా దగ్గర ఆల్రెడీ ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపించడం కోసం నేను ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీ తీసుకొని అయితే చూపిస్తున్నాను. ఈ పౌడర్ని మీరు 6 నెలల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, అలాగే 15 రోజుల వరకు బయట పెట్టుకున్నా ఫ్రెష్ గానే ఉంటుంది. బయట పెట్టుకున్నా ఇందులో ఏమీ పురుగు పట్టదు. అలాగే దీనిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. కొత్తగా ఈ రెమెడీ స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ లో ఒక్కొక్క స్పూన్ మాత్రమే తయారు చేసి పెట్టుకోండి. మీ బాడీకి సూట్ అయితే అప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకోండి. దీనికోసం ఇక్కడ నేనైతే
ఒక హాఫ్ కప్ పెరుగు అయితే తీసుకున్నాను. అలాగే ఈ పెరుగులో మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అయితే ఇది తినడం వల్ల మనకి అసలు ప్రయోజనాలు ఏంటి అంటే, ఇది తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. దానివల్ల మన గట్ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. ఇది కనుక క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా సహాయం చేస్తుంది. మన బాడీలో మెటబాలిజం పెరిగి ఫ్యాట్ అనేది త్వరగా బర్న్ అవుతుంది. అలాగే మెంతులు షుగర్ లెవెల్స్ ను న్యాచురల్ గా బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ అయితే బూస్ట్ అవుతుంది. పెరుగు తినడం వల్ల మనకి చర్మం కూడా గ్లో అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఈ రోజు నుంచి ఈ మిశ్రమాన్ని మీ డైలీ రొటీన్లో పెట్టండి. 30 రోజులు క్రమంగా తీసుకుంటే మీ బాడీలో మార్పు మీరైతే గమనిస్తారు. హెల్దీ లైఫ్ అనేది ఒక చాయిస్ మాత్రమే, అది మీ చేతుల్లోనే ఉంటుంది. మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులు అయితే అవసరం లేదండి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను మనం అలవాటు చేసుకుంటే చాలు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అలర్జీ ఉన్న వాళ్ళు కానీ, మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పూర్తిగా ఈ రెమెడీ పైన భారం వేయొద్దండి. ఇది మనకి సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకుంటే మన జీవన విధానంలో మార్పులు అయితే చేసుకోవాలి. ప్రతిరోజు కూడా 7 గంటల సమయాన్ని మనం చక్కగా నిద్రపోవాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మినిమం ఒక 30 నిమిషాలు. అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. అలాగే ప్రాపర్గా 3 నుంచి 4 లీటర్ల వాటర్ అయితే తాగుతూ ఉండాలి. అలాగే షుగర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. టీలు, కాఫీలు అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొద్ది కొద్దిగా షుగర్ని అవాయిడ్ చేయండి. అంతేగాని ఒకేసారి పూర్తిగా మానేయమని నేను చెప్పట్లేదు, అది చాలా కష్టం. కాబట్టి కొద్ది కొద్దిగా మీరు ప్రయత్నించారంటే తప్పకుండా ఫలితం అయితే పొందుతారు. ఈ విధంగా మీరు మీ జీవన విధానంలో మార్పులు చేసుకున్నట్లయితే ఈ రెమెడీని యూజ్ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. దీనిని ఒక వారం రోజులు క్రమ తప్పకుండా తీసుకున్నట్లయితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 2 వారాలు తీసుకుంటే గ్యాస్, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు అయితే తగ్గుతాయి. 3 నుంచి 4 వారాలు క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 1 మంత్ నుంచి మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అలాగే లైక్ కింద హైప్ అని ఉంటుంది, తప్పకుండా హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల మన వీడియో అయితే ఇంకొంచెం ముందుకు రీచ్ అవుతుంది. అలాగే ఇంకా మంచి మంచి వెయిట్ లాస్ రెమెడీస్ కోసం, వెయిట్ లాస్ టిప్స్ కోసం, వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే రికమెండ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.